జై భవాని. ఇప్పుడు నేను వచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. ఇది నాంపల్లి గుట్ట మీద ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నాంపల్లి గుట్ట మీద ఉంది. ఈ గుట్ట మీదకి వచ్చేటప్పుడు జాగ్రత్త రావాలి, చాలా ఎత్తు ఉంది గుట్ట. అట్లనే మనకి ఇక్కడ కింద కూడా నాగ దేవాలయం కూడా ఉన్నది కింద సైడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు అక్కడ మెట్లెక్కి రావాలి మీద దాకా. నేను తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడైతే టెంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది అంతా టెంపుల్. మొత్తం భక్తులందరూ వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నారు, కొబ్బరికాయలు కొట్టేసి. ఇది మన టెంపుల్ గుట్ట మీద ఉంది. మొత్తం పైన గుట్ట మీద లొకేట్ అయింది. స్వామి స్వయంభుగా వెలిచిన విగ్రహం ఇది గుడి లోపల. ఇక్కడనే మనకు ముందు కూడా చూస్తే మనకి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉన్నది. ఇది గోపురం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిది. ఇక్కడ నుండి నార్మల్గా లైన్ ఉంది, సో లోపలికి వెళ్ళే లైన్ ఇది. ఇక్కడ నుండి వెళ్ళి ఇక్కడ లోపలికి వెళ్ళి లోపల దర్శనం చేసుకోవాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిది. అలాగే ఇటువైపు కూడా చూస్తుంటే ఇక్కడ మనకి గరుడ స్వామి ఉన్నాడు. ఇక్కడ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఇట్లా వెళ్తే ఇక్కడ కూడా స్పేస్ ఉంది. ఇక్కడ సైడ్కి చూస్తే మనకి ఇదంతా కనిపిస్తుంది, ఊరు కింద ఇదంతా. ఇది వేములవాడ నుండి ఒక 4 to 5 kilometers దూరంలో మాత్రమే ఉంది నాంపల్లి గుట్ట. చాలా బాగుంది. మీరు ఇక్కడ నుండి కూడా చూడండి కింద ఎంత పైన ఉందో గుట్ట అనేది. ఇక్కడ చెరువు కనిపిస్తుంది మనకి మీద నుండి. అది అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే నాగదేవాలయం. మీద కృష్ణుడు కూడా ఉన్నాడు. నేను జూమ్ చేస్తున్నాను, మీరు చూడండి. మీద కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్దాము. ఇప్పుడైతే మనం గుట్ట మీదకి వచ్చి ఇక్కడ చూస్తున్నాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇది. ఇంకా వెనకాల కూడా గుట్ట ఉంది, అక్కడ కూడా భక్తులు ఉన్నారు. మంచి ప్లేస్ గుట్ట మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినాక మెల్లె ఎక్కాలి మెట్లు కూడా. చూడండి రాయలు ఎంత పెద్దగా ఉన్నాయి, మొత్తం రాయలు ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద రాయలు ఉన్నాయి, బండలు గుట్ట మీద ఇంత హైట్లో. ఇక్కడ నుండి చూస్తే మనకి మొత్తం కనిపిస్తుంది సిటీ అంతా. ఇంత పెద్ద రాయి. ఇక్కడనే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. ఇక్కడ టెంపుల్ వచ్చింది. ఇలా ఉంది టెంపుల్ మొత్తం బ్యాక్ సైడ్ వ్యూ. చాలా బాగుంది ఇక్కడ. అయితే టెంపుల్ పైన మనం ఎటు సైడ్ చూసినా కూడా మొత్తం పెద్ద పెద్ద బండరాలు కనిపిస్తున్నాయి మనకి, కొండ చర్యల్లాగా. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ రైట్ సైడ్ కొద్దిగా చిన్నగా ఉంది ఇది. ఇక్కడ కొద్దిగా పిల్లలతోటి మీరు వచ్చినప్పుడు సేఫ్టీగా ఉండాలి. ఇక్కడ ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చినప్పుడు, లెఫ్ట్ సైడ్ కొద్దిగా సేఫే ఉంది. ఇదంతా దర్శనం లైన్కే వెళ్ళేది. ఇదంతా చెట్లు మంచిగా ఉంది ఇక్కడ పైన. నేను చూస్తున్నాం కదా ఇక్కడ అంతా. ఇప్పుడు మనం కొండ మీద నుండి కిందికి దిగుదాం మెట్లు. ఇక్కడ వాటర్ కోసం ఇది ఉంది. వాటర్ ఇదంతా బండరాయి చూస్తున్నాం కదా, చాలా స్లోప్ ఉంది. జాగ్రత్తగా నడవాలి. ఇక్కడ కింది చూస్తున్నాం కదా ఎంత స్లోప్ ఉందో. కింద అదంతా విలేజ్, నాంపల్లి విలేజ్ అనుకుంటా. మనకు అక్కడ నాగదేవాలయం కూడా కనిపిస్తుంది మంచిగా. ఇక్కడనే మనం మెట్లెక్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు గంటలు కూడా ఉన్నాయి కదా, ఇట్లా గంటలు కొట్టేసి 3 గంటలు ఉన్నాయి ఇక్కడ. మెట్లు కూడా చాలా ఎత్తున్నాయి. ఎక్కేటప్పుడు కొద్దిగా టైం తీసుకొని ఎక్కితే బెటర్. నేను వచ్చేటప్పుడు అయితే చాలా స్పీడ్ వచ్చేసి ఆ గ్యాప్లో ఆగిన. సో మనకి ఇక్కడ స్పేస్ కూడా మంచిగా ఉంది. అట్లనే జాగ్రత్తగా ఉండాలి. ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. సో ఇట్లా కనిపిస్తుంది మనకి వ్యూ. నెక్స్ట్ సో అందరు భక్తులు అందరూ వస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది దగ్గర. ఇప్పుడు భక్తులు కూడా ఎక్కువ అవుతున్నారు స్వామివారి దర్శనం చేసుకోవడానికి. చూస్తున్నాం కదా మెట్లు ఎంత మంచిగా ఉన్నాయో. సో మనకి ఎండ కూడా కొట్టకుండా పైన ఇది ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తుల కోసం. సైడ్కి కూడా మనకి ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, అప్పట్లోనే ఈ రాయి మీదకి నుండి వెళ్ళడానికి మెట్లు కూడా చెక్కారు మన దేవాలయంలోనికి వెళ్ళడానికి. ఇప్పుడు స్వాములు భక్తులు అందరూ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు మీదకి. చిన్నపిల్లలు కూడా వస్తున్నారు తీసుకొని. ఇప్పుడు ఈ మెట్లు దిగినామంటే మనం కిందికి వెళ్తాం. మీదకి వచ్చేటప్పుడు అయితే కొద్దిగా బాగా టన్స్ ఉన్నాయి అన్నట్టు పైన రోడ్డుకి మీదకి వచ్చేటప్పుడు.
సో ఒకవేళ మనం వస్తుంటే మనం మెయిన్ రోడ్ మీదనే కమాన్ ఉంటుంది మనకి, అక్కడనే వెహికల్కి ఒక 10 రూపీస్ అట్లా తీసుకుంటారు. అక్కడ తీసేసి 2 వీలర్ అయితే 10 రూపీస్ అట్లా ఉన్నది, అట్లా ఇచ్చేసి ఆడ నుండి వచ్చేసింది ఇంకా మీదకి. చాలా ఎత్తున్నది కొండ కూడా, కొద్దిగా జాగ్రత్తగా రావాలి పైకి వచ్చేటప్పుడు. ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, పైనకి వెళ్ళడానికి స్టెప్స్ కనిపిస్తాయి మనకి, చాలా బాగుంది. ఇప్పుడు మనం కిందికి దిగుతున్నాం. మెట్లు దిగేటప్పుడు రిలాక్సింగ్గానే ఉంది, ఎక్కేటప్పుడే కొద్దిగా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. మాట్లాడుకుంటే ఎక్కేసిన పైకి ఎక్కేటప్పుడు అంత ఎఫర్ట్ అనిపించదు, కానీ బాగా ఎక్కేసిన ఒక సగం దూరం వెళ్ళిన తర్వాత ఇక దమ్ వచ్చింది, అంత స్పీడ్ వెళ్ళొద్దని. ఆల్రెడీ నాకు ఒక బ్యాగ్ ఉంది, సో కొద్దిగా వెయిట్ ఎక్కువనే ఉంది. పొద్దున కాబట్టి కొద్దిగా చల్లగానే ఉంది. ఇప్పుడు ఇంకొద్దిసేపు అయితే ఎండాకాలం మంచి ఎండ కొడుతుంది, ఫుల్ హీట్ అయిపోతుంది. సో అదొక్కటి చూసుకొని పొద్దున్నే దర్శనానికి వస్తే మంచిగా అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడి నుండి నాగ దేవాలయం కూడా కనిపిస్తుంది. ఫస్ట్ టైం వెళ్తున్నానే నాగ దేవాలయానికి. చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి అదంతా మనం చూద్దాం. అండ్ ఇప్పుడు వచ్చినాం మనం నాగదేవాలయానికి. మనం చూస్తున్నాం కదా, కృష్ణుడు పాము 5 తలల పాము మీద ఉన్నది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు ఇక్కడ. అది మనం పైకి వచ్చే దారి ఘాట్ రోడ్ లాగా ఉంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందని చెప్పి చూద్దాం. ఇదంతా ఇక్కడ ఎంట్రెన్స్కి 5 రూపీస్ అని తీసుకుంటున్నారు నా దేవత ఆలయం లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు టికెట్ అయితే తీసుకున్నాం. ఇది అంతా గుడి ఇప్పుడు నా దేవాలయం. ఇక్కడ నుండి మనకి కృష్ణుడు కనిపిస్తుంది మీద, చూడండి కృష్ణుడు ఎంత మంచిగా కనిపిస్తుంది మనకి ఇక్కడ నుండి. ఇంకా మనం లోపలికి వెళ్ళి ఇలా లోపలికి ఎంట్రన్స్ ఉంది. ఇదంతా పాముది చూస్తున్నాం కదా, కట్టింది. ఇట్లా కనిపిస్తుంది మనకి, ఇట్లా అని వెళ్ళాలి, వెళ్తున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ దీని లోపలికి వెళ్ళాలి మనం. ఇక్కడ మనం చూద్దాం, మనం ఇప్పుడు పాము లోపలనే ఉన్నాం. ఇక్కడ రాక్షసుల్లాగా ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ కూడా రాక్షసుల బొమ్మలు ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం, ఇంకా లోపలికి వెళ్తే మనకి ఇట్లా ఇంకా అట్లాంటి బొమ్మలే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇట్లాంటి బొమ్మలు ఉన్నాయి. పాము లోపలికి వెళ్తున్నాం కదా. సో మీరు కూడా టైం చూసుకొని వచ్చి చూడండి ఇక్కడ ఎట్లా ఉందో. మనం ఈ వీడియోలో చూస్తున్నాం కదా, ఈ నా దేవాలయం లోపలికి ఎట్లా వెళ్తే ఎలా ఉంటుందని. ఇది భక్త ప్రహ్లాదుడు ఇట్లా కనిపిస్తుంది కదా మనకి. సో ఇట్లా లోపలికి వెళ్ళాలి మనం. అట్లనే బయటకి ఎగ్జిట్ కూడా ఇక్కడనే ఉంది. ఇట్లా ఏర్పాటు చేసేది, ఇదంతా మంచిగా ఉంది లోపల. ఇది కన్స్ట్రక్షన్ కూడా బాగా చేసారు లోపల, మనం చూస్తున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విగ్రహం ఉన్నది మనం చూస్తే, చూడండి ఈ విగ్రహం కూడా హిరణ్యకశిపుడు విగ్రహం ఇది కూడా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకొక విగ్రహం ఉంది, ఇది భక్త ప్రహ్లాదు ఉంది.
ఈ విగ్రహం కూడా. ఇంకా మనం ముందుకెళ్తే మొత్తం లక్ష్మీ నరసింహస్వామి ఎలా వచ్చిందని చెప్పి మనకి కనపడేలాగా ఈ విగ్రహాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు మన కోసం. ఇక్కడ కూడా భక్త ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు మనం చూస్తున్నాం కదా. ఇక్కడ అంత డీటెయిల్డ్గా చూపించారు కానీ చిన్నపిల్లలకి ఇదంతా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇట్లా విజువలైజేషన్ ఇట్లా డైరెక్ట్గా కనిపిస్తే మొత్తం ఇక్కడ కొద్దిగా అవన్నీ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఇదంతా. అక్కడ స్నేక్స్ లాగా కూడా అదంతా. ఇప్పుడు మనం వచ్చేసాం ఎండింగ్కి. లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించే సమయంలాగా చూపిస్తున్నది ఈ విగ్రహం మనకి. అక్కడనే నాగదేవత ఆలయం కూడా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. జై భవాని. అండ్ ఇంక ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక మనకి ఇట్లా కనిపిస్తుంది. సేమ్ మనం ఎట్లా అయితే ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళామో, సో నెక్స్ట్ ఇక్కడ నుండి బయటకు వస్తాం. ఇలా బయటకు వచ్చేస్తే అయిపోతుంది. సో దర్శనం అట్లా అయిపోయింది. చూసిరు అనుకుంటున్నాను నేను కూడా. మీరు లోపల లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించేది అట్లా విగ్రహంలాగా చూపించి అట్లా మంచిగా విజువలైజేషన్ లాగా కనిపించింది విగ్రహం కూడా. సో ఇది నాగదేవాలయం మొత్తం. సో అది మనకు కనిపిస్తుంది. అక్కడ నుండి ఎంట్రన్స్ కింద ఇట్లా వస్తే పైకి రావచ్చు మనం. ఇదంతా ఘాట్ రోడ్డు. అది మెయిన్ రోడ్ మీద నుండి మనకు కమాన్ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి పైకి రావచ్చు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి. మనం ఇక్కడ కొద్దిగా స్లోగా రండి. మీదకి వచ్చేటప్పుడు ఎంత టర్నింగ్ ఉందో చూస్తున్నాం కదా. ఇక్కడ పైకి ఇలా ఉంది కదా. అదేమో కరీంనగర్ సిరిసిల్ల మెయిన్ రోడ్. అది అలా వస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి కమాన్ కనిపిస్తుంది వైట్ కలర్లో. మనకి అది ఆహ్వానం ఇట్లా ఉంది, తోరణం లాగా అది కనిపిస్తుంది మనకి. అందులో నుండి పైకి రావచ్చు. మనకి ఇక్కడ నుండి కూడా మనకి శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు పైన చూస్తే. చాలా బాగుంది ఇక్కడ. లోపల నాగదేవాలయంలో అయితే ఆ విగ్రహాలు చాలా బాగున్నాయి. కొండలు, నాంపల్లి గుట్ట మీద టెంపుల్ ఇది. ఇక్కడ కూడా టర్నింగ్ ఉంది మనకి మళ్ళీ. పక్కన ట్రీస్ అంతా మంచిగా గ్రీనరీ ఉంది ఇక్కడ మనకి. మొత్తం పచ్చగా కనిపిస్తుంది చుట్టుపక్కలంతా. ఇక్కడ మనకి ఎంట్రన్స్. ఇక్కడ నుండి ఎంటర్ అవ్వాలి మెయిన్ రోడ్ మీద నుండి. ఇక్కడనే టోల్ గేట్ ఫీజు అని చెప్తుంది చూస్తారు కదా. అట్లా ఇక్కడ నుండి మనం ఎంట్రీ అయ్యి అంతా చూసుకొని రావచ్చు. ఓకే, జై భవాని.